మార్చి 13 ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలవచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది అందరిలోనూ ఉత్కంఠ ఉంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఒక సర్వే, ఈఎస్ఎస్ సర్వే తమ యొక్క ఫైనల్ సర్వేని రిలీజ్ చేసింది. యాజ్ ఆన్ 14th మే 14th ఈ యొక్క సర్వేని రిలీజ్ చేసింది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిది, ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పింది. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా ఈ యొక్క సర్వేని చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఒక్కసారి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. వాళ్ళు మొత్తం 175 నియోజకవర్గాలతో పాటుగా 25 పార్లమెంటుల్లో కూడా ఎవరు గెలుస్తారనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు. ఇక్కడ శ్రీకాకుళం నుంచి వస్తున్నాను నేను. శ్రీకాకుళం లోక్సభకి శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున కింజారపు రామ్మోహన్ నాయుడు గెలవబోతున్నారు లోక్సభ స్థానాన్ని శ్రీకాకుళానికి. అసెంబ్లీ స్థానాలు చూస్తే ఇచ్చాపురం బెండలం అశోక్ గెలవబోతున్నారు, పలాస గౌతు శిరీష, టెక్కలి చూస్తే కింజారపు అచ్చెం నాయుడు, పాతపట్నం మామిడి గోవర్ధన్ రావు, శ్రీకాకుళం చూస్తే గొండు శంకర్ గెలవబోతున్నారు టీడీపీ నుంచి, ఆముదాల వలస అక్కున రవికుమార్ గెలవబోతున్నారు, నరసన్నపేట బొగ్గు రమణమూర్తి గెలవబోతున్నారు. నెక్స్ట్ చూస్తే విజయనగరం సంబంధించి అసెంబ్లీలో ఒకసారి చూసినట్టయితే హెచ్ఆర్ నుంచి ఎన్ ఈశ్వరరావు వర్సెస్ గోరెల కిరణ్ కుమార్ ఉంటే ఇక్కడ ఇది కీన్ కంటెస్ట్ లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అని చెప్తున్నారు. రాజాం టీడీపీ గెలవబోతుంది, బొబ్బిలి ఇక్కడ టీడీపీ గెలవబోతుంది, బేబీ నైనా గెలవబోతున్నారు అని చెప్తుంది. చీపురుపల్లి మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అదేవిధంగా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెల్లిమర్ల చూసుకున్నట్టయితే జనసేన గెలుస్తుంది. విజయనగరం చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం అరకుకు సంబంధించి చూద్దాం. అరకులో ఎవరు గెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పారు. అరకు చూసినట్టయితే అరకు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. కీన్ లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్టయితే పాలకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు కురుపాంను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పార్వతీపురాన్ని కూడా ఇక్కడ కీన్ కంటెస్ట్ లో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ సాలూరు చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ రాజన్న దొర గెలవబోతున్నాడు. అరకు వ్యాలీ చూసినట్టయితే అరకు వ్యాలీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇది కూడా వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది. ఇక్కడి నుంచి ఎవరైతే విశ్వేశ్వరరాజు ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నాడు. రంపచోడవరం ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక్కడ ధనలక్ష్మి గెలవబోతుంది. విశాఖపట్నానికి వస్తున్నాను. విశాఖపట్నం చూస్తున్నట్టయితే విశాఖపట్నం లోక్సభని టీడీపీ గెలవబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అసెంబ్లీలు చూసుకున్నట్టయితే శృంగవరపుకోట టీడీపీ గెలబోతుంది, కోళ్ల లలిత కుమారి గెలబోతుంది, భీమిలి గంటా శ్రీనివాసరావు గెలబోతున్నారు. విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్తుంది. విశాఖపట్నం సౌత్ ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ జనసేన నుంచి గెలబోతున్నారు. విశాఖపట్నం నార్త్ ఏదైతే ఉందో ఇక్కడ బీజేపీ గెలబోతుంది, విష్ణు కుమార్ రాజు గెలబోతున్నారు. విశాఖపట్నం వెస్ట్ చూసుకున్నట్టయితే గణబాబు గెలబోతున్నారు టీడీపీ నుంచి, గాజువాక పల్లా శ్రీనివాసరావు గెలబోతున్నారు. అదేవిధంగా గాజువాక పల్లా శ్రీనివాసరావు గెలబోతున్నారు. నెక్స్ట్ అనకాపల్లికి సంబంధించి అనకాపల్లిలో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా అనకాపల్లికి సంబంధించి చూద్దాం. అనకాపల్లి లోక్సభను మనం చూసుకున్నట్టయితే సీఎం రమేష్ గెలబోతున్నారు బీజేపీ నుంచి అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే చోడవరం చూద్దాం. చోడవరం కేఎస్ఎన్ రాజు టీడీపీ నుంచి గెలబోతున్నారు. మాడుగులు చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది మాడుగుల్ని. ఇక్కడ నుంచి బుడి శిరీష ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆవిడ గెలుస్తారు ఇక్కడి నుంచి అని చెప్తున్నారు. మాడుగులు తర్వాత మనం చూసుకున్నట్టయితే మాడుగుల తర్వాత అనకాపల్లి కొంతాల రామకృష్ణ జనసేన పార్టీ గెలబోతుంది ఈ యొక్క స్థానాన్ని. నెక్స్ట్ చూస్తే పెందుర్తిలో ఇక్కడ పంచకల్ల రమేష్ బాబు జనసేన నుంచి గెలబోతున్నారు. అదేవిధంగా ఎలమంచిల్ నుంచి సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ గెలబోతుంది. దాంతోపాటు పాయకరావుపేట ఇక్కడ నుంచి చూస్తే వంగలపూడి అనిత గెలబోతుంది టీడీపీ నుంచి. నర్సీపట్నం చూసుకున్నట్టయితే చింతకాయల ఆయన పాత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు. ఇది అనకాపల్లికి సంబంధించి. నెక్స్ట్ కాకినాడ చూద్దాం. కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ గెలబోతున్నారు జనసేన నుంచి. అదేవిధంగా దీనికి సంబంధించి అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూస్తే
తునిలో ఇక్కడ యనమల దివ్య గెలబోతుంది టీడీపీ నుంచి. పత్తిపాడు చూసుకున్నట్టయితే వరపుల సత్యప్రభ టీడీపీ గెలబోతున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ కొణిదెల జనసేన పార్టీ నుంచి గెలబోతున్నారు. కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన పార్టీ నుంచి గెలబోతున్నారు. పెద్దాపురం నుంచి చిన్నరాజప్ప నిమ్మకాయల టీడీపీ నుంచి గెలబోతున్నారు. కాకినాడ సిటీ ఒకసారి చూసుకున్నట్టయితే వనమాడి వెంకటేశ్వరరావు గెలబోతున్నారు కాకినాడ సిటీని. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గెలబోతున్నారు. నెక్స్ట్ చూస్తే రాజమండ్రి పార్లమెంటుకి వస్తున్నాను. రాజమండ్రి పార్లమెంటు, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఒకసారి చూస్తే రాజమండ్రి నుంచి బీజేపీ తరపున పురంధరేశ్వరి గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ గెలబోతున్నారు. నెక్స్ట్ రాజానగరం చూస్తే జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారని చెప్తుంది. రాజమండ్రి సిటీ చూస్తే ఆదిరెడ్డి వాసు టీడీపీ గెలబోతున్నారు. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ కొవ్వూరు ఎస్సీ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ముప్పుడి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి ఆయన గెలబోతున్నారు. నిడదవోలు కందుల దుర్గేష్ ఇక్కడ జనసేన నుంచి గెలబోతున్నారు. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ అమలాపురం లోక్సభకు సంబంధించి అమలాపురం లోక్సభలో అమలాపురం లోక్సభని ఎవరు గెలబోతున్నారు, అదేవిధంగా అమలాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. అమలాపురం ఒకసారి చూసినట్టయితే టీడీపీ నుంచి గంటి హరీష్ మాధుర్ గెలబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలకు వస్తే అసెంబ్లీల నుంచి రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ గెలబోతున్నారు. ముమ్మడివరం చూస్తే దాట్ల సుబ్బరాజు టీడీపీ. అదేవిధంగా అమలాపురం ఎస్సీ స్థానం ఇక్కడ ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ గెలబోతున్నారు. నెక్స్ట్ రాజోల్ చూసుకున్నట్టయితే జనసేన పార్టీ గెలబోతుంది. రాజోల్ని గన్నవరాన్ని జనసేన గిడ్డి సత్యనారాయణ గెలబోతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే కొత్తపేటలో టీడీపీ గెలబోతుంది. బండారు సత్యానందరావు గెలబోతున్నారు. మండపేట చూస్తే వేగుళ్ళ జోగేశ్వరరావు టీడీపీ నుంచి గెలబోతున్నారు. టోటల్ గా అది సినారియో. ఇప్పుడు నర్సాపురంకి వద్దాము. నర్సాపురం లోక్సభకు చూసినట్టయితే ఇక్కడ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీ నుంచి గెలబోతున్నారు. అసెంబ్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే ఆచంట నుంచి పితాని సత్యనారాయణ టీడీపీ గెలబోతున్నారు. పాలకొల్లు ఇక్కడ నుంచి డాక్టర్ నిమ్మల రామాయణుడు గెలబోతున్నారు టీడీపీ నుంచి. నర్సాపురం జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయక్ గారు గెలబోతున్నారు. అదేవిధంగా బేమూరు నుంచి జనసేన పార్టీ తరఫున పూలపర్తి రామాంజనేయులు ఎక్స్ ఎమ్మెల్యే ఆయన గెలబోతున్నారు జనసేన పార్టీ నుంచి. ఉండి చూస్తే RRR ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయనే గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తణుకు చూస్తున్నట్టయితే అరమిల్లి రాధాకృష్ణ టీడీపీ నుంచి గెలబోతున్నారు. తాడేపల్లి గూడెం బోలిశెట్టి శ్రీనివాస్ గెలబోతున్నారు జనసేన నుంచి. ఇది దాని యొక్క సినారియో. ఇప్పుడు ఏలూరుకి వద్దాం. ఏలూరు చూస్తున్నట్టయితే టీడీపీ నుంచి పుట్ట మహేష్ యాదవ్ గెలబోతున్నారు. అసెంబ్లీ స్థానాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఉంగుటూరు ఇక్కడ జనసేన పార్టీ గెలబోతుంది. ఇక్కడ ధర్మరాజు గెలబోతున్నారు అని చెప్తున్నారు. దెందులూరు చింతమనేని ప్రభాకర్ గెలబోతున్నారు. ఏలూరు చూస్తే బడేటి రాధాకృష్ణ గెలబోతున్నారు. నెక్స్ట్ పోలవరం ఇక్కడ జనసేన పార్టీ గెలబోతుంది. చింతలపూడి చూసుకున్నట్టయితే ఇక్కడ సొంగ రోషన్ గెలబోతున్నాడు టీడీపీ నుంచి. నూజివీడు చూసుకున్నట్టయితే ఇక్కడ కొలుసు పార్థసారథి టీడీపీ నుంచి గెలబోతున్నారు. కైకలూరు కామినేని శ్రీనివాసరావు గెలబోతున్నారు బీజేపీ నుంచి. ఇది టోటల్ గా దాని యొక్క సినారియో. మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని, అదేవిధంగా మచిలీపట్నం లోక్సభ స్థానంలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అని చూద్దాం. ఇక్కడ చూస్తే మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని వల్లభనేని బాలశౌరి గెలబోతున్నారు జనసేన పార్టీ నుంచి. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గెలబోతున్నారు టీడీపీ. గుడివాడ వెనిగల్ల రాము గెలబోతున్నారు. పెడన కాగిత కృష్ణప్రసాద్ గెలబోతున్నారు మచిలీపట్నం. కొల్లు రవీంద్ర అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గెలబోతున్నారు జనసేన నుంచి. పామరు చూసుకున్నట్టయితే పామరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కాళీ అనిల్ కుమార్ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెనమలూరు చూసుకున్నట్టయితే ఇక్కడ బోడే ప్రసాద్ గెలబోతున్నారు. ఇది మచిలీపట్నం సినారియో. నెక్స్ట్ చూస్తే విజయవాడ పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అని చూద్దాము. విజయవాడ కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని గెలబోతున్నారు విజయవాడ లోక్సభని. అదేవిధంగా తిరువూరు చూసుకున్నట్టయితే కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఓరాహోరి తప్పని పరిస్థితి ఉంటుంది అని చెప్తుంది. ప్రిడిక్ట్ చేయలేము అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ విజయవాడ వెస్ట్ కి చూస్తే ఇక్కడ సుజనా చౌదరి గెలబోతున్నారు బీజేపీ నుంచి. విజయవాడ సెంట్రల్ బోండా ఉమా గెలబోతున్నారు. విజయవాడ ఈస్ట్ గద్దెరే మోహన్. మైలవరం చూసుకున్నట్టయితే వసంత కృష్ణ ప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన గెలబోతున్నారు. నందిగామ ఎస్సీ తంగిరాల సౌమ్య గెలబోతుంది. ఇక్కడ జగపేట నుంచి శ్రీరామ్ తాతయ్య టీడీపీ నుంచి గెలబోతున్నారు. టోటల్ గా అది విజయవాడకి సంబంధించిన సినారియో. నెక్స్ట్ చూస్తే లోక్సభ గుంటూరుకు సంబంధించి చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ గెలబోతున్నారు. అసెంబ్లీకి విషయం వచ్చే తాటికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నుంచి నారా లోకేష్, పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, పత్తిపాడు నుంచి బుర్ల రామాంజనేయులు,
గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాల మాధవి, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ ఇక్కడ గెలవబోతున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే నరసరావుపేటలో ఎవరు గెలబోతున్నారు ఏంటి చూద్దాం. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని లావు కృష్ణదేవరాయలు టీడీపీ గెలబోతున్నారు. అసెంబ్లీ విషయానికి వస్తే కదుకూరపాడు భాష్యం ప్రవీణ్ గెలబోతున్నారు. చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు గెలబోతున్నారు. నరసరావుపేట ఇక్కడ కీన్ కంటెస్ట్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారనేది చెప్పలేని పరిస్థితి. సత్తెనపల్లి చూసుకున్నట్టయితే కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ చూస్తే జీవి ఆంజనేయులు టీడీపీ, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్లు చూస్తే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి వర్సెస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇది ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది మాచర్లో. ఇది చెప్పలేమని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ బాపట్ల ఎస్సీ నియోజకవర్గం. బాపట్ల ఇది ఒక ఎస్సీ లోక్సభ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టి కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి గెలబోతున్నారు. అసెంబ్లీల విషయానికి వస్తే వేమూరు నక్కా ఆనంద్ బాబు టీడీపీ గెలబోతున్నారు. రేపల అనగాని సత్యప్రసాద్ టీడీపీ గెలబోతున్నారు. బాపట్ల చూసుకున్నట్టయితే వేగేష్ నరేంద్ర వర్మ టీడీపీ గెలబోతున్నారు. పర్చూరు చూస్తే ఏలూరు సాంబశివరావు గెలబోతున్నారు. అదేవిధంగా అద్దంకి చూసుకున్నట్టయితే గొట్టిపాటి రవికుమార్ గెలబోతున్నారు టీడీపీ నుంచి. చీరాలు చూస్తే ఇక్కడ కాంగ్రెస్ కి టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఎవరు గెలుస్తాం అనేది చెప్పలేము. సంతనూతలపాడు టీడీపీ నుంచి ఇక్కడ నిరంజన్ విజయ్ కుమార్ ఉన్నారు. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఆయన గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒంగోలుకి వెళ్తున్నారు. ఒంగోలుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ అసెంబ్లీకి విషయానికి వచ్చినట్టయితే ఎర్రగొండపాలెం చూస్తే కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఎవరు గెలబోతున్నారో చెప్పలేం. దర్శి చూస్తే ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఒంగోలు చూసుకున్నట్టయితే దామచర్ల జనార్దన్ గెలబోతున్నారు టీడీపీ నుంచి. కొండపి చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. డోలా శ్రీ బాలర్ వీరాంజనేయ స్వామి గెలబోతున్నారు. మార్కాపురం చూస్తే టీడీపీ గెలబోతుంది. కందులు నారాయణ రెడ్డి గెలబోతున్నారు. గిద్దలూరు చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కుందూరి నాగార్జున రెడ్డి గెలబోతున్నారు. కనిగిరి చూస్తే టీడీపీ గెలబోతుంది. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలబోతున్నారు. నెల్లూరుకు వద్దాం. నెల్లూరు లోక్సభకు వద్దాం. నెల్లూరు లోక్సభలో ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలబోతున్నారు నెల్లూరు నుంచి. అదేవిధంగా అసెంబ్లీ చూసినట్టయితే కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ గెలబోతున్నారు. కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి గెలబోతున్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి వర్సెస్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఉంది ఇక్కడ. ఇది మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంటది ఆత్మకూరు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొవ్వూరు చూస్తే ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలబోతుంది. నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ గెలబోతున్నారు టీడీపీ నుంచి. నెల్లూరు రూరల్ చూసుకున్నట్టయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అదేవిధంగా ఉదయగిరి చూస్తే ఇక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది ఉదయగిరిని. నెక్స్ట్ తిరుపతి చూద్దాం. తిరుపతి ఎస్సీ నియోజకవర్గము. తిరుపతి చూసుకున్నట్టయితే తిరుపతిని బీజేపీ వరప్రసాద్ రావు వర్సెస్ ఎస్ రెడ్డిప్ప. కానీ ఇది కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది అని చెప్తున్నారు. నిజంగా ఎవరు గెలుస్తారనేది కూడా చెప్పలేని పరిస్థితి తిరుపతికి సంబంధించి. నెక్స్ట్ అసెంబ్లీలు చూసుకున్నట్టయితే సర్వేపల్లి చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇది కూడా కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. గూడూరు ఎస్సీ నియోజకవర్గం పాసం సునీల్ కుమార్ గెలుస్తాడు. నెక్స్ట్ సుల్లూరుపేట చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక్కడ సంజీవయ్య గెలుస్తాడు. వెంకటగిరి చూసుకున్నట్టయితే రామ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వెంకటగిరి. తిరుపతి చూస్తే జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు గెలబోతున్నారు. శ్రీకాళహస్తి నుంచి బొజ్జా వెంకట సుధీర్ రెడ్డి గెలబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ సత్యవేడు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది సత్యవేడుని. నెక్స్ట్ చూసినట్టయితే కడప లోక్సభ మరియు అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. కడప ఒకసారి చూసుకున్నట్టయితే కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి. ఇది కీన్ కంటెస్ట్ ఉండే పరిస్థితి కనబడుతుంది. ఎవరు గెలుస్తారనేది కూడా చెప్పలేని పరిస్థితి. అసెంబ్లీలు చూద్దాం. బద్వేల్ చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాసరి సుధా గెలబోతుంది బద్వేల్ని. నెక్స్ట్ చూస్తే కడప నుంచి చూస్తే ఇక్కడ అంజాద్ బాషా షేక్ గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పులివెందులు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గెలబోతున్నారు. కమలాపురం చూసినట్టయితే టీడీపీ గెలబోతుంది. పుట్టా చైతన్య రెడ్డి గెలబోతున్నారు. జమ్మలమడుగు చూస్తే సి ఆదినారాయణ రెడ్డి గెలబోతున్నారు బీజేపీ నుంచి. పొద్దుటూరు చూసుకున్నట్టయితే ఇక్కడ వరదోజుల రెడ్డి టీడీపీ నుంచి గెలబోతున్నారు. మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ గెలబోతున్నారు. నెక్స్ట్ చూస్తే రాజంపేట పార్లమెంట్ పరిధి, అదేవిధంగా అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. రాజంపేటకి వెళ్తున్నాను నేను. రాజంపేటలో బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు అని చెప్తుంది. రాజంపేట అసెంబ్లీలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుందని చెప్తున్నారు. రైల్వే కోడూరు చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కె శ్రీనివాసులు గెలబోతున్నాడు. రాయచోటి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలబోతున్నారు. తంబాలపల్లి చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది.
జయచంద్రారెడ్డి గెలబోతున్నాడు తంబాలపల్లిని. పీలేరు చూస్తే టీడీపీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు ఇక్కడ నుంచి. మదనపల్లి చూస్తే టీడీపీ షాజాన్ బాషా వర్సెస్ నిస్సార్ అహ్మద్, ఇది కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి. పొంగనూరు నో డౌట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ చూస్తే నంద్యాల పార్లమెంటు, అదేవిధంగా నంద్యాల పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. నంద్యాల చూసుకున్నట్టయితే మనం నంద్యాల చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. టీడీపీ నుంచి బాయిరెడ్డి శబరి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి గెలబోతున్నారు నంద్యాలని. నెక్స్ట్ మనం చూస్తే నంద్యాల అసెంబ్లీలు చూద్దాం. అసెంబ్లీలో ఎవరు గెలబోతున్నారంటే ఆలగడ్డ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. గంగుల విజేందర్ రెడ్డి గెలబోతున్నారు. శ్రీశైలం బుద్ధా రాజశేఖర్ టీడీపీ గెలబోతున్నారు. నందికొట్కూర్ ఇక్కడ చూస్తే దారా సుధీర్ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్నారు. పాండ్యం చూసుకున్నట్టయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నంద్యాల చూసుకున్నట్టయితే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలబోతున్నారు. బనగానపల్లి చూసుకున్నట్టయితే బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ గెలబోతుంది. డోన్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలబోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు కర్నూలుకు వద్దాం. కర్నూలు పార్లమెంటు, అదేవిధంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది ఒక్కసారి చూద్దాం. కర్నూలు చూస్తే టీడీపీ నుంచి నాగరాజు ఉన్నారు, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బివై రమ్య ఉన్నారు. కర్నూలు నుంచి ఇక్కడ రమ్య గెలబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలు చూద్దాం. అసెంబ్లీలు చూస్తే కర్నూలుని టీజీ భరత్ గెలబోతున్నారు. పత్తికొండ చూస్తే ఇక్కడ కేఈ శ్యాంబాబు గెలబోతున్నారు. కోడూరు చూసుకున్నట్టయితే కోడూరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఆదిమూలపు సతీష్ గెలబోతున్నారు. ఇక్కడ ఎమ్మెనుగూరు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జై నాగేశ్వరరావు వర్సెస్ బుట్టా రేణుక, జై నాగేశ్వరరావు గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. మంత్రాలయం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలనాగిరెడ్డి గెలబోతున్నారు. ఆదోని చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై సాయి ప్రసాద్ రెడ్డి గెలబోతున్నారు. ఆలూరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విరూపాక్ష గెలబోతున్నారు ఆలూరు నుంచి. నెక్స్ట్ ఇప్పుడు అనంతపురం పార్లమెంటుకు వస్తున్నాను. అనంతపురం పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా ఒక్కసారి చూద్దాం. అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించి ఇక్కడ అంబికా లక్ష్మీనారాయణ గెలబోతున్నారు టీడీపీ నుంచి. అసెంబ్లీలు చూసుకున్నట్టయితే రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు టీడీపీ గెలబోతున్నారు. ఉరవకొండ పైవులు కేశవ్ గెలబోతున్నారు. గుంతకల్లు చూసుకున్నట్టయితే వై వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. తాడిపత్రి చూస్తే టీడీపీ నుంచి జేసీ అశ్మిత్ రెడ్డి గెలబోతున్నారు. సింగనమల చూసుకున్నట్టయితే కీన్ కంటెస్ట్ ఉండబోతున్న పరిస్థితి కనబడుతుంది. సింగనమల ఒకటి. అనంతపురం అర్బన్ చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలబోతున్నారు. కళ్యాణదుర్గం చూసుకున్నట్టయితే అలిమిల్లి సుధీర్ బాబు టీడీపీ గెలబోతున్నారు. అది అంతవరకు అనంతపురంకు సంబంధించిన లెక్క. నెక్స్ట్ లోక్సభ హిందూపూర్కి వద్దాం. హిందూపూర్ లోక్సభ, అదేవిధంగా అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. హిందూపూర్ చూస్తే ఇక్కడ టీడీపీ నుంచి బీకే పార్థసారథి గెలబోతున్నారు హిందూపూర్ పార్లమెంటుని. నెక్స్ట్ అసెంబ్లీలు చూద్దాం. అసెంబ్లీలో రాప్తాడు నుంచి పరిటాల సునీతి గెలబోతుంది టీడీపీ నుంచి. మడకసిరి చూసినట్టయితే ఇక్కడ ఎంఎస్ రాజు గెలబోతున్నారు టీడీపీ నుంచి. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ గెలబోతున్నారు టీడీపీ నుంచి. పెనుగొండ నుంచి సవిత టీడీపీ గెలబోతుంది. పుట్టపర్తి నుంచి టీడీపీ నుంచి పల్లె సింధూరారెడ్డి గెలబోతుంది పుట్టపర్తిని. నెక్స్ట్ చూస్తే ధర్మవరం చూసుకున్నట్టయితే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలబోతున్నారు. కదిరి చూసుకున్నట్టయితే ఇక్కడ వెంకట ప్రసాద్ గెలబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ చిత్తూరు పార్లమెంటు, అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. చిత్తూరు చూస్తే టీడీపీ నుంచి ఇక్కడ చిత్తూరు టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. అసెంబ్లీలు చూసుకున్నట్టయితే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నగర్ నుంచి గాలి భాను గెలబోతున్నారు టీడీపీ నుంచి. గంగాధర నెల్లూరు చూసుకున్నట్టయితే కృపాలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలబోతుంది. చిత్తూరు చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్ గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పలమనేరు చూసుకున్నట్టు అమర్నాథ్ రెడ్డి టీడీపీ గెలబోతున్నారు. కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గెలబోతున్నారు కుప్పం నుంచి. టోటల్ గా అది 175 నియోజకవర్గాలలో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు టోటల్ గా నంబర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎలక్షన్స్ లో ఎవరు అధికారంలోకి రాకపోతున్నారు, వాళ్ళకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఒక్కసారి ఆ నంబర్స్ ఏంటో చూద్దాం. ఫైనల్ గా నంబర్స్ చూద్దాం.
ఆఫ్టర్ పోలింగ్ సర్వే డేట్ 14/5/2024 టీడీపీ మొత్తం తను పోటీ చేసిన స్థానం నుంచి 116 స్థానాలు గెలవబోతుంది. జనసేన పార్టీ 18 స్థానాలు గెలవబోతుంది. అదేవిధంగా బీజేపీ చూసుకున్నట్టయితే 5 స్థానాలు, టీడీపీ 116 స్థానాలు, జనసేన పార్టీ 18 స్థానాలు, బీజేపీ చూసుకున్నట్టయితే 5 స్థానాలను గెలవబోతుంది. టోటల్గా చూస్తే 139 స్థానాలలో ఆంధ్రప్రదేశ్లో 139 స్థానాలని కూటమి గెలవబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. ఈ యొక్క తన యొక్క ఫైనల్ సర్వేని వాళ్ళు చెప్పారు. 139 స్థానాలు గెలవబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలు మాత్రమే గెలవబోతుంది ఈ యొక్క ఎలక్షన్స్ లో అని చెప్తున్నారు ఈ యొక్క సర్వే. దానికి సంబంధించి ఎంపీల స్థానాలు కూడా వాళ్ళు ఇచ్చారు. టీడీపీకి 16 ఎంపీ స్థానాలు, బీజేపీకి 4 ఎంపీ స్థానాలు, జనసేనకు 2 ఎంపీ స్థానాలు, టోటల్ గా 22 ఎంపీ స్థానాలను గెలవబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. టోటల్ గా ఫైనల్ గా చూస్తే ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ యొక్క ఎలక్షన్స్ లో, మే 13 జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి జరిగింది. ఇక్కడ 139 స్థానాలు కూటమికి రాబోతున్నాయి. కేవలం 36 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. ఎన్డీఏ కూటమి ఇక్కడ పార్లమెంటులో 22 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్తున్నారు ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే. చూడాలి జూన్ 4న ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే ఫలితాలే రిఫ్లెక్ట్ అవుతాయా, లేకపోతే ఈ యొక్క ఏదైతే సర్వేస్ ఉన్నాయో అవన్నీ తలకిందులయ్యి సరికొత్త ఈ యొక్క నంబర్స్ కనిపిస్తాయా అనేది చూడాలి.